రోటరీ డిస్ట్రిక్ట్ 3150 గవర్నర్ ఎస్వి రాంప్రసాద్ అఫీషియల్ విజిట్లో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో ఎల్పీజీ ఆధారిత ఇస్త్రీ పెట్టెలను 20 మంది పేద ఇస్త్రీవాలాలకు మంగళగిరి గణపతి నగర్లోని విజే జూనియర్ కాలేజ్ ఆవరణలో రోటరీ డిస్ట్రిక్ట్ 3150 గవర్నర్ ఎస్వి రాంప్రసాద్ ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీజీ అన్నె రత్నప్రభాకర్, అసిస్టెంట్ గవర్నర్ పూర్ణచంద్ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ ఇస్త్రీ పెట్టెల వల్ల ఇస్త్రీ వృత్తి చేసుకునే వారికి నెలకు సుమారు 2000 రూపాయల వరకు ఆదా అవుతుందని, కేవలం డబ్బు ఆదా మాత్రమే కాకుండా వారి వృత్తిలో బట్టల మీద బొగ్గు, మసి అంటకుండా పనిచేసుకోవచ్చని అన్నారు. ఎల్పీజీ ఇస్త్రీ పెట్టెల వల్ల వారి వృత్తిలో నాణ్యత పెరిగి ఆదాయం పెరిగే అవకాశముందని తెలిపారు. ఎల్పీజీ ఆధారిత ఐరన్ బాక్సుల వాడకం వల్ల పర్యావరణ కాలుష్యమూ నియంత్రించబడుతుందని అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ ప్రగడ రాజశేఖర్ మాట్లాడుతూ, 20 మంది పేద ఇస్త్రీ చేసే కుటుంబాలకు సుమారు 2 లక్షల రూపాయల వ్యయంతో ఈ పర్యావరణ హితమైన ఇస్త్రీ పెట్టెలను అందజేయడం జరిగిందని అన్నారు. ఎల్పీజీ ఇస్త్రీ పెట్టెల వల్ల వేడిని నియంత్రించవచ్చు అని, తద్వారా ఇంధన ఆదా అవుతుందని, మండించిన బొగ్గు వల్ల కలిగే అనారోగ్యాలను నియంత్రించుకోవచ్చు అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ పారేపల్లి నిరంజన్ గుప్తా, సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ చనుమోలు గోపాల్, చార్టర్డ్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి, గాజుల శ్రీనివాస్, అందే మురళి, కాపరౌతు సుందరయ్య మరియు ఇతర రోటరీ ప్రతినిధులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం చేపట్టారు. ఇది దాదాపు 1 సంవత్సరం నుంచి దీన్ని ఎలా చేయాలి, దీనికి ఇస్తే ఏంటి, ఇచ్చిన దానివల్ల పర్యవసానాలు ఏంటి, దీని వాళ్ళకి ఇచ్చిన దానివల్ల లాభాలేంటి అని వాళ్ళు ఎంతో చక్కగా వాళ్ళ మీటింగ్లో చర్చించుకొని ఈరోజు దాదాపు ఒక 20 మందికి ఇస్త్రీ వ్యాపారం చేసే వాళ్ళకి గ్యాస్తో నడిచే ఇస్త్రీ పెట్టెలను ఇవ్వడం జరిగింది. ఈ గ్యాస్ పెట్టెలు ద్వారా ఇస్త్రీ చేసుకుంటే పర్యావరణ పరిరక్షణ కోసం, అలాగే దీర్ఘకాల వ్యాధులు నివారించడం కోసం, మరియు వాళ్ళ ఫ్యామిలీలో వేడి నీళ్లకు చన్నీళ్ళలాగా వాళ్ళకి అంతో ఇంతో ఉపయోగపడే విధంగా ఉంటుందనే ఒక సదుద్దేశంతో వీళ్ళు ఇటువంటి మంచి కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమం చేయడం వల్ల వాళ్ళు బొగ్గుతో వాడకుండా, బొగ్గుతో వచ్చేటువంటి సమస్యలు ఎస్పెషల్లీ శ్వాసకోశ వ్యాధులు వాళ్ళకి రాకుండా ఉంటాయనే ఉద్దేశంతో, అలాగే దీనివల్ల వాళ్ళకి అయ్యే ఖర్చులో ఒక 30% తక్కువగా అవుతుంది. కాబట్టి దీన్ని వాడినందువల్ల చుట్టుపక్కల వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, వాళ్ళు తీసుకొని పోయేటువంటి బూడిదని బయట పోస్తే అవన్నీ వేరే వాళ్ళ కళ్ళ మీద పడకుండా ఉంటాయని మంచి ఆలోచనలతో ఇటువంటి కార్యక్రమం చేసినారు. వీళ్ళని అభినందిస్తూ, అలాగే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న బెనిఫిషియర్స్ అందరూ దీన్ని చక్కగా వినియోగించుకుంటూ, అలాగే ఈ మంగళగిరి పట్టణవాసులు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారిని అభినందించి, వాళ్లతో సహకరించి ఈ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరిలో సభ్యులుగా చేరతారని ఆశిస్తూ, ఇలాంటి ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు వీళ్ళందరూ కలిసి చేసి పెద్ద ఎత్తున చేసేదానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ రాజశేఖర్ గారికి, అలాగే సెక్రటరీ నిరంజన్ గుప్తా గారికి, ఈ సర్వీస్ డైరెక్టర్ మన గోపాల్ గారికి, అలాగే ఈ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికి చార్టర్ ప్రెసిడెంట్ అయినటువంటి అనిల్ చక్రవర్తి గారికి, ఈ క్లబ్కి వెన్నంటి ఉండి అన్ని మంచి సలహాలు, సూచనలు, అడ్వైజరీ రోల్ తీసుకున్నటువంటి మా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అన్నె రత్నప్రభాకర్ గారికి, మరియు నా తోటి రొటేరియన్స్ అయినటువంటి మంగళగిరి సభ్యులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆశిస్తూ, డిసెంబర్ 21వ తారీఖున మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి గవర్నర్స్ అఫీషియల్ విజిట్ అనే ప్రోగ్రాం జరుగుతోంది. దీనికి మా గవర్నర్ గారైనటువంటి డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ గారు ఇచ్చేసి ఉన్నారు. ఇది మా క్లబ్కి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రోగ్రాం. మరి ఈ ప్రోగ్రాంలో ఏదైనా ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం అటు సమాజానికి అలాగే ప్రకృతికి ఉపయోగపడే విధంగా ఏదైనా ఒక కార్యక్రమం చేయాలనేటువంటి దాని మీద మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే పేద ఇస్త్రీ వాళ్ళకి ఈ ఎకో ఫ్రెండ్లీ ప్రెస్సింగ్ ఎల్పీజీ యూనిట్స్ని ఇద్దామని చెప్పి డిసైడ్ చేశాము.
సుమారుగా ఒక 20 మందికి 2 లక్షల రూపాయలు వ్యయంతో పూణే నుంచి కొన్ని ప్రత్యేకమైనటువంటి బ్రాస్తో ఉండేటువంటి యూనిట్స్ని తెప్పించడం జరిగింది. ఇవి మన ఎల్పిజి గ్యాస్తో పనిచేస్తాయి. దీనివల్ల ఒకటి వాళ్ళ ఆదాయం పెరుగుతుంది, అలాగే వాళ్ళ పనిలో క్వాలిటీ అలాగే వాళ్ళ నైపుణ్యాలు పెరుగుతుంటాయి, వాళ్ళకి ఆరోగ్యం మెరుగుపడుతుంది, అన్నిటికన్నీ మించి వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. అలాగే ఈ బొగ్గు వాడకాన్ని తగ్గించడం వల్ల ఈ న్యాచురల్ రిసోర్సెస్ని తగ్గించి ఈ గ్యాస్ వాడటం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళ యొక్క ఆదాయం పెరుగుతుంది. అలాగే ప్రకృతి వల్ల ఈ ప్రకృతి గురించి ఏర్పడేటువంటి ఈ ఇబ్బందులు, ఈ యాష్ కానివ్వండి, అలాగే నిప్పురవ్వలు కానివ్వండి, అలాగే వాళ్ళకి వచ్చేటువంటి శ్వాసకోశ ఇవన్నీ తగ్గడానికి ఈ పద్ధతి ఎంతో ఉపయోగపడుతుంది. దీనికోసం ఇటు సమాజానికి ఇటు ప్రకృతికి ఉపయోగపడే విధమైనటువంటి కార్యక్రమం రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చేసినందుకు మాకెంతో గర్వంగాను, అలాగే దీనికి ఎంతో సహాయం చేసినటువంటి మా రొటేరియన్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం. వినూత్నంగా ఈరోజు 20 ఇస్త్రీ పెట్టెల్ని ఇస్త్రీ వాలాలకు ఇవ్వడం జరిగింది. ఇది వాళ్ళ యొక్క ఎకనామికల్ డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడేటువంటి కార్యక్రమం. దీనివల్ల వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ ఆదాయం వృద్ధి చెందడమే కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకుంటున్నందుకు మాకెంతో ఆనందంగా ఉంది. అందరూ చేస్తే భోజనం పెట్టాడు అక్కడికి వద్దాం అనుకున్నా. ఓకేనా? రిజల్ట్స్ రావాలి, వచ్చేస్తుంది. ఒక 5 నిమిషాలు పెట్టాలి. అది బాగుంది. గ్యాస్ గ్యాస్ బండ తెచ్చిన బదులు గ్యాస్ బండ పెట్టుకోవడం. ఈ ప్రోగ్రామ్ అనేది ఏం చేయాలంటే కాదు పక్కన బయలు బెనిఫిషియరీస్ అది ఐడెంటిఫై చేసినటువంటి గోపాల్ గారిని పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. స్టేజ్ మీద రావాల్సిందిగా
అయితే ఈరోజు చేపట్టినటువంటి ప్రాజెక్టు ఇస్త్రీ చేసుకునేటువంటి వ్యక్తుల యొక్క జీవన ప్రమాణాలు పెంచడమే కాకుండా వాళ్ళ యొక్క నెలసరి ఆదాయం కూడా ఎంతో కొంత బెనిఫిట్ అయ్యే విధంగా ఇది వాళ్ళకు ఉపయోగపడుతుంది. అలాగే వాళ్ళు చేసేటువంటి వృత్తిలో కొంత క్వాలిటీ అనే ఉద్దేశంతో దీన్ని మనం ఈ రోజున ఇంతమందికి ఇవ్వడం జరుగుతుంది. మరి మా సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గోపాల్ గారు రోజున ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం. ఈ కార్యక్రమం చక్కగా చేయగలిగినందుకు మా రొటేరియన్స్కి అలాగే పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్కి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రాజెక్ట్ని స్టడీ చేసి ఎప్పుడు మన ప్రాంతానికి వస్తుందా ఇది అని చెప్పి ఎదురు చూస్తాను, చాలాసార్లు అనుకున్నాం కూడా. అయితే ఎందుకు ఇది ముఖ్యంగా మీరండి ఎవరైతే ఇస్త్రీ చేసుకుంటున్నారో వాళ్ళు దీని గురించి మీకు తెలుసో తెలియదో కానీ కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి ఏంటంటే పర్యావరణానికి చాలా హితమైనటువంటి కార్యక్రమం ఇది. ఎందుకంటే మీరు బొగ్గుతో జనరల్గా ఎక్కువ చేసుకోవడం, లేకపోతే కరెంటుతో చేసుకుంటారు. కరెంటుతో కన్నా బొగ్గుతోనే ఎక్కువ. ఎందుకంటే మా అపార్ట్మెంట్లో కూడా మేము చూస్తున్నాం బొగ్గుతో చేసుకుంటారు. ఆ బొగ్గుతో చేసుకోవడం వలన పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది. అంటే మనం ఉండే ప్రాంతాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం మనం ఉంది. ఎందుకంటే మన శరీరాన్ని ఎలా అయితే మనం సమగ్రంగా ఉంచుకుంటున్నామో అలానే మన పరిసరాలను కూడా ఉంచుకోవాలి. సో అది ఒక అడ్వాంటేజ్. రెండోది ఏంటంటే బొగ్గుతో చేసేదానికి అప్పటికప్పుడు సడన్గా మీరు ఆపలేరు. అది ప్రారంభించాలన్నా ఆపాలన్నా కొంత టైం పడుతుంది. ఆ టైం అనేది మీకు వేస్ట్ అవుతుంది, అది సద్వినియోగం అవుతుంది. ఇది మూడోది ఏంటంటే ఆర్థికంగా ఆదా. మీకు బొగ్గు దానికన్నా కూడా ఈ గ్యాస్ సిలిండర్ అనేది గ్యాస్తో చేసుకునేది తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఇది మూడు. అలానే ఇంకో బాధ్యత ఏంటంటే మీరు దీనికి 5 లీటర్స్ సిలిండర్స్ అనేవి జనరల్గా ఉంటుంటాయి, దానికి పెట్టుకొని చేసుకుంటారు. అయితే కొంతమంది ఏంటంటే అలా కాకుండా ఎల్పిజి సిలిండర్లకే పెడుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. 5 లీటర్ల ఆ గ్యాస్ సిలిండరు వాడినా సరే మనకి ఆదాయం అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మనం జనరల్గా కొన్ని స్కీముల్లో ఇచ్చేటప్పుడు ఏంటంటే ఇది తాకట్టు పెట్టడము, కొనుక్కోవడము, లేదంటే అదర్ ఎన్జిఓస్ సపోర్ట్స్ తోటి అందరూ దీనికి మారాలి అని చెప్పేసి రోటరీ సంకల్పం. థ్యాంక్ యూ. రాంప్రసాద్ గారు ఆదేశాలతో ఇవాళ ఈ మంగళగిరి క్లబ్ వాళ్ళు మహోత్తరమైన ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషంగా ఉంది. దానికి ప్రెసిడెంట్ గారిని, కార్యదర్శి గారిని అభినందిస్తున్నాను. ఇప్పుడే మా విజయ్ రత్నప్రభా గారు చెప్పారు, కెనాల్లో ముందు 3 ఇస్త్రీ బట్టలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అవి ఎట్లా జరుగుతుంది ఏంటి దాన్ని బట్టి మనం ఈ ప్రాజెక్ట్ చేస్తాం. కానీ ఆ ముగ్గురు తీసుకెళ్లారే కానీ వాడనప్పుడు ఎందుకు చేయాలి అని చెప్పేసి మేము ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టాం. ఈరోజు మీ అందరికీ ఇచ్చారు కాబట్టి దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది రత్నప్రభాకర్ గారు కూలంకషంగా మీ అందరికీ తెలియజేశారు. మీరు వాడితే దాన్ని సర్వే చేయడం జరుగుతుంది. ఆ సర్వేలో కనుక మీరందరూ చక్కగా వాడుతున్నారు, దానివల్ల ఉపయోగం ఉంది అంటే ఈ చుట్టుపక్కల 10 క్లబ్లు ఉన్నాయి. ఆ 10 క్లబ్లకి మేము చేయడానికి ముందు వస్తాం. అందరికీ ఇప్పుడు ఇస్త్రీ చేయించిన వాళ్ళంటే అంతా మీ సొట్టైన ఈ క్లబ్లో మేమందరం సభ్యులుగా ఉన్నందుకు సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేస్తాం. వాసులకు అలాగే ఈ స్త్రీ వ్యాపారం చేసుకున్నటువంటి వ్యాపారస్తులకు మా ప్రెసిడెంట్ రాజశేఖర్ గారు, అలాగే సెక్రటరీ నిరంజన్ గుప్తా గారు, ఈ కార్యక్రమానికి డైరెక్టర్ గోపాల్ గారు, చక్రవర్తి గారు, అలాగే మా అన్ని విధాల వెన్నెంటి ప్రోత్సహిస్తున్నటువంటి పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అమ్మె రత్నప్రభాకర్ గారు, నమస్కారం. ఈరోజు ప్రపంచంలో పోలియో అనే ఒక వ్యాధిని నిర్మూలించిన ఏకైక సంస్థ మా రోటరీ ఇంటర్నేషనల్. దానికి దాదాపుగా
25,000 కోట్లు ఖర్చు పెట్టింది రోటరీ సంస్థ. అది ఈరోజు ఈ మన అమరావతి రీజన్లో ఉంది. ప్రతి ఒక్కరూ మీకు తెలిసిన వాళ్ళు, మీ పిల్లలు, మీ మనవాళ్ళు అందరూ 5 సంవత్సరాల లోపల వాళ్ళని అక్కడ ఆ పర్టికులర్ పాయింట్కి తీసుకొని పోయి వాళ్ళ దగ్గర 2 చుక్కలు వేయించవలసిందిగా మీరందరినీ బాధ్యతగా తీసుకొని చెప్పండి. మందిని ప్రోత్సహించిన వాళ్ళు ఉంటారు. అలా మీరు ఎంతమంది కనుక దాంట్లో వాడి దానివల్ల బెనిఫిట్ పొందితే మీకు ఇచ్చినటువంటి పాంప్లెట్లో ఒక ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాం. ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే ఎదగండి, మిగతా వాళ్ళకు కూడా ఎదగటానికి ప్రోత్సహించండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. పోలుకొండ శ్రీనివాసరావు గారు. కొండయ్య గారు.